అసలు వివేకానంద రెడ్డిని వాడు ఆల్రెడీ అతను రాజకీయంగా, ఆర్థికంగా చనిపోయిన సచ్చిన పాము. ఒక వ్యసనపరుడు. అట్లాంటి ఓకే. వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకురారు. చంపడానికి ఎవరికి అవసరం లేదు. అది క్లియర్ కట్. ఓకే. రాజకీయాలకి అవసరం లేదు, పనికిరాడు లేదు, ఇంకా అనుకుంటున్నారు అంతే. కానీ అతను ప్యూర్ గా చనిపోయింది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ రకరకాల చెడు సవాసాలు చేసి లేక తొడ సంబంధాలు పెట్టుకొని ఇవన్నీ అసలు అందరూ చెప్పారు కదా మొత్తం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు హిస్ డెత్. వెరీ వెరీ క్లియర్. మన ఇందులో ఏమి అనుమానాలు ఎవరికి ఏమీ లేవు. కాకపోతే ఈ చెల్లెళ్ళ సెంటిమెంటు అనేది పచ్చ మీడియా రగిలిచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ నిర్ధరకల్ల నిరోష సొంత కూతురు అవినాష్ అన్నయ్య కళ్ళల్లో ఆనందం, మా తమ్ముళ్ళలో మా కళ్ళల్లో ఆనందం చూడాలని మా నాన్న అహర్నిశలు పనిచేస్తున్నాడు అనే వ్యక్తి ఒక్కసారిగా అవినాష్ చంపించాడనే స్టేజ్కి వచ్చింది. అంటే అది డే అండ్ నైట్ గా మారిపోయింది. అంటే ఈ ఏదో అదేదో గంగ మారిందంట సినిమాలో ఏదో ఉంది కదా మరి రజనీకాంత్ సినిమాలో, గంగగా మారిన చంద్రముఖి అయిపోయి అది ఇంకా సోయ లేకుండా పిటిషన్ల మీద పిటిషన్లు అక్కడే పచ్చ మీడియాలోనే చంద్రబాబు నేపథ్యంలో పచ్చ మీడియాలో అసలు డిబేట్ల తర్వాత పోస్ట్ మార్టంల తర్వాత ఆర్గ్యుమెంట్స్ తర్వాత తీర్పులు ఎన్నిసార్లు అయి ఉంటాయో మనకే తెలియదు. ఇది 100 పిటిషన్ల వేసింటది ఇది ఎవరు ఇందరకల్ నిరోష. దానికి తోడుగా ఎప్పుడో 30 ఏళ్ల ముందర పెళ్లి చేసేసి పంపించేసిన ఈ మేకప్ వేసుకునే మురుసుపల్లి శర్మిలా శాస్త్రి మళ్ళా ఎంటర్ ఇంటూ ద డ్రాగన్. నాకు 2004-2009లోనే ఎప్పుడో వీలునామా ప్రకారం రాజశేఖర రెడ్డి గారు భూములు పనిచేసి ఆస్తులు పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చేదోడు వాదోడుగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నిలబడింది. ఒక చెల్లిగా అన్నకు అండగా ఉండింది. దాంట్లో నో డౌట్స్. అది అన్నా చెల్లెల అనుబంధం ప్రకారం నిలబడింది. దాన్ని అన్నా చెల్లెల అనుబంధం ఎలా ఉండాలా, నువ్వేమిస్తావు నాకు నేనేమిస్తానని ఉండకూడదు. ఎప్పుడు రక్త సంబంధం, అది తండ్రికి సంబంధించిన వారసత్వం. ఏది రక్త సంబంధం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిష్మా గాని అది ఇద్దరు కలిసి తీసుకెళ్లాలి. అంతేగాని దాంట్లో ఆస్తుల్లో భాగాలు పెట్టుకోవచ్చు. కానీ ఈ లీడర్షిప్ లో ఎందుకంటే అది చాలా సున్నితమైన విషయాలు. ఎందుకంటే రాజకీయాలలో ఒకవేళ ఆమెకి ఏమన్నా ఇచ్చింటే కూడా అదే పచ్చ మీడియా పొద్దున్న నుంచి నెపోటిజము అంతా కుటుంబమే చేస్తుందని కూడా అనింటారు. ఇవన్నీ ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఒక సముచిత స్థానానమ్మా తల్లి, నువ్వు నీకేం కావాలంటే అది డాడీ గారు ఇచ్చేశారు, మనం పంచుకున్నాము, ఇదిగో నీకేం కావాలన్నా అమ్మ బతుకున్నంత కాలం ఇదిగో మనం ఈ విధంగా మనం ఉన్నామనేది జగన్మోహన్ రెడ్డి నేను సంపాదించిన దాంట్లో కూడా ఇస్తాననే దాంట్లో కూడా ఒప్పుకున్నాడు. ఓకే, రాసి ఇచ్చాడా అని నేను చెప్పను, ఒప్పుకున్నాడైతే ఒప్పుకున్నాడు. అంతటి వ్యక్తి అతను. మరి ఎక్కడ మరి గొంతెమ్మ కోరికలు ఎక్కడ పుట్టిందో ఎక్కడ ఏమైందో మనకు తెలియదు. కానీ అక్కడ విభేదాలు వచ్చాయి. అసలు 30 ఏళ్ల ముందర పెళ్లి చేసుకునే పిల్లలకి మన సాంప్రదాయాలలో మన హిందూయిజంలో గాని ఎవరు యమునా తీరే కోర్టు ప్రకారం గానీ అసలు ఆ అమ్మాయికి ఆస్తి ఏం లేదు. అమ్మాయి క్లెయిమ్ చేస్తాను నాకు ఇయ్యాలని. అంటే ఎందుకంటే పచ్చమీడియా ఎప్పుడైతే ప్రజలందరూ ఏమనుకున్నారు, విపరీతంగా జగన్ సంపాదించేశాడు, విపరీతంగా 10,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాడు, దోసిందే కదా, చెల్లికి కూడా ఇయ్యచ్చు కదా అని ఒక మీడియా ప్రొజెక్షన్ అది కొంతమంది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలోకి బలంగా వెళ్ళిపోయింది ఈ విషయాలన్నీ. సో ఆ సామాజికం నిర్వహిస్తున్న ఛానల్స్ అన్నిటిలో ఈమెని ఈ విధంగా లీక్లు ఇవ్వడము, ఐడియాలు ఇవ్వడము ఇట్లా చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డికి దూరం చేయడం జరిగింది. తర్వాత వివేకానంద రెడ్డి కేసులో అంతవరకు ఏమీ మాట్లాడని సునీత కూడా గాని ఎవరు ఏమీ మాట్లాడిన వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలిసి 2024 ఎలక్షన్ల ముందర 200
కోట్ల డీల్ తో దిగారు. ఓకే. మనీ, దిస్ ఇస్ ఆర్ ఎవరు- మనీ. ఎవరితో దానికి deal ఇది? చంద్రబాబు అబ్బాయి, చూడు, Okay. దెర్ ఇస్ లింక్ పెడతా నేను. ఉమ్, మేకప్ వేసుకున్న మురుసుపల్లి షర్మిల అని దించారు. ఉమ్, దించి స్క్రిప్ట్ మొత్తం అంతా ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి వస్తుంది. ఉమ్, లాజిస్టిక్, డబ్బుల వ్యవహారము అవన్నీ చంద్రబాబు సమకూరుస్తాడు. ఓకే. సో ఈ విధంగా మొత్తానికి ఇద్దరు ఎందుకు నీకు ఉమ్, ఎందుకు వీళ్ళందరూ ఒకే దాని మీద నడుస్తారంటే, ఒకే తాను ముక్కలే అంటే, ఉమ్, సిద్ధార్థ లూత్రా అనేవాడు చూడు, చంద్రబాబుకి, Yes, sir. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి 1,00,000 కోట్లు ఉన్న చంద్రబాబుకి ఒక 1,00,000 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ కి ఏమే ఏకైక లాయర్, అంతేనా? ఉమ్, ఉమ్. వాడికి ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు పోతుంది కదా వాడికి. Yes, sir. లూత్రా అనేవాడికి Yes, sir. అవును. జగమెరిగిన సత్యమా, దానికే ముంజేతి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జీవోలు కూడా కొన్ని బయటకు వచ్చేస్తున్నాయి. జీవోలతో సహా ఉన్నాయి. అంతకుముందు కూడా చంద్రబాబు కేసులు, ప్రైవేట్ కేసులు వాదిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ వాడే. Yes, sir. నాటు వకీలు, మన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు 1,00,000 కోట్ల వారసత్వానికి నాటు వకీలు. అదే నాటు వకీలు 100 కోట్ల ఆస్తి విలువ ఉన్న, లేకంటే 100 కోట్ల ప్యాకేజ్ తీసుకొని నాటకాలు ఆడుతున్న అమ్మాయికి కూడా ఆడే ప్యాకేజ్ డీల్ అది. ఎవరు? సిద్ధార్థ Okay. లూత్రా. ఎవరికి? మన Okay. నిద్రకల్ నిరోషా ఫ్యామిలీకి. అదే ఉమ్, నర్రెడ్డి సునీత, దాని పేరు సునీత రెడ్డి అని పెట్టుకో, ఏం కాదు. నర్రెడ్డి సునీత రెడ్డి, నువ్వేనా వైఎస్ సునీత అని ఏమన్నా? ఉమ్, సో దాని తర్వాత ఉమ్, ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక హత్య జరిగింది. సార్. హత్య జరిగినప్పుడు అందరికీ తెలుసు, 5వ తరగతి పిల్లోని అడిగిన చెప్తాడు. ఉమ్, హంతకులు రోడ్ల మీద తిరుగుతున్నారు, నేను హత్య చేశాను, నరికి అదే మన షర్మిల చెప్పినట్లు నరికి Yes, sir. చంపినట్లు వాడి చెల్లెలు పిటిషన్లు వేసి ఇదంతా అందరూ డైలీ సీరియల్స్ లాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏం జరుగుతుంది ఏమనేది. ఇది ఎంతవరకు వచ్చిందంటే, రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు వీళ్ళిద్దరిని, ఎవరిని? మేకప్ మురుసుపల్లి షర్మిలా శాస్త్రిని ఉమ్, మరియు నర్రెడ్డి సునీత అని, ఇట్లాంటి చెల్లెళ్ళు ఉండకూడదు మనకు అనే భావనకు వచ్చారు. అది ఇంక్లూడింగ్ కమ్మాస్ కూడా. అంటే ఒకనొక Okay. కాలంలో వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు కూడా ఉమ్, ఉమ్, ఈ ఎపిసోడ్లు చూసి ఈ గలీజు చరిత్రలాగా అయిపోయేది, దీని మీద సినిమాలు తీసి రకరకాలుగా, అసలు ఇది వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరు వచ్చి ఓకే. వాళ్ళే వేసుకుంటారు సెల్ఫ్ గోల్స్ ఎవ్రీ టైం. ఉమ్, ఉమ్, సో జనాలలో పలసన అయిపోయింది వాళ్ళే. ఎప్పుడైనా కానీ నోరు మెదపకుండా జగన్మోహన్ రెడ్డి మన వాళ్ళ కుటుంబ గౌరవం కోసం కానీ, ఏదైనా కానీ వాళ్ళ చిన్నాన్న గౌరవం కోసం కానీ, ఆత్మశాంతి కోసం కానీ, ఏ రోజు కానీ ఎన్నో అతని దగ్గర కీలకమైన ఆధారాలు ఉన్నా కానీ ఏ రోజు కానీ వచ్చి బయట పెడితే మళ్ళీ దాని మీద రకరకాల పొలవులు చిలువులుగా పెడతారని సంయమనంతో ఉన్నా, లేకంటే వాళ్ళ స్ట్రాటజీ ఏదైనా కానీ వాళ్ళు వెనకబడ్డారా అనుకున్నా నేను. అరే ఇదేంది కౌంటర్ ఇవ్వడం లేదని నాకు బాధ అనిపించేది ఎప్పుడు. కానీ అతనిలో ఉన్న ఆ యొక్క అంటే ఆ నైజం, అంటే నా కుటుంబం పరువే నేను తీసుకోకూడదని అతనిలో ఎంత కుమిలిపోయిన బాధ, అది తెలుసుకుంటే ఇట్లాంటి వ్యక్తి ఒక కుటుంబానికి అన్న గాని కొడుకు గాని ఉంటే అది కుటుంబం అనిపిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఏ కుటుంబానికైనా ఉండాలనేది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇంత తను ఇట్లా పెట్టుకున్నాడు. అదే బాటలోనే అవినాష్ కూడా గాని లీగల్ గా ఎదుర్కొంటూ ఏ రోజు వచ్చి వీళ్ళలాగా వాళ్ళ కుటుంబంలో ఉన్న చెల్లెల మీద అతను ఏమీ మాట్లాడలే, అక్కల మీద ఏమీ మాట్లాడలేదు ఏ రోజు గాని, ఎవరి మీద గాని మాట్లాడలేదు. వాళ్ళ చిన్నాన్న గారి మీద గాని ఏం గాని అతను నోరు తెరిచి, ఈవెన్ దో చాలా లీగల్ పాయింట్స్ ఉన్నా గానీ ఏ రోజు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే మనం వచ్చి మాట్లాడితే ఇంకా మనం ఇది ఆల్రెడీ గబ్బు చేస్తున్నారు, ఇంకా దీన్ని గబ్బు చేస్తారని వాళ్ళు పాపం ఎందుకో ఏ విధంగానో అలానే నిగబట్టుకొని ఉండిపోయినట్టు.